హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ సరిత. ఈరోజు నేను పాలకూరతో ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తాను. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె వేడెక్కిందండి. కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా ముక్కలు. అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, పట్టాలు, ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాము. వేగాలండి. ఉల్లిగడ్డ వేగినాక పాలకూర వేసుకున్నాము. ఉల్లిగడ్డ కలర్ మారింది కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. ఆల్రెడీ పాలకూర కడిగి పెట్టుకున్నానండి క్లీన్గా. కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసుకున్నాను. చూడండి వాటర్ అని తిరుగుతుంది, అది ఆయిల్ పైకి వెళ్ళింది. ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకున్నాను. కర్రీ కొంచెమే ఉంది కాబట్టి కొంచెం వేసుకున్నాను కారం. ఇప్పుడు ఆలుగడ్డ వేసుకోవాలి. చూడండి, ఆలుగడ్డని ముందే ఉడికించి పెట్టుకున్నానండి. 3 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. అసలు వంట చేసినట్టు కూడా అనిపించదండి. సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా. ఓకే, కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుందాము. ఓకే, రెడీ అయిపోయింది. ఇక చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.